2024 గన్నవరం ఎన్నికల ఫలితాలు ఇవి కేవలం అంకెలు కావు, అదొక కథ. తిరుగులేని మెజారిటీతో గెలిచిన ఒక పార్టీ సరిగ్గా 5 ఏళ్లలో ఎలా ఓడిపోయింది? ఈరోజు మనం ఈ అంకెల వెలుకు దాగి ఉన్న ప్రజల ఆకాంక్షలను, వాళ్లు మౌనంగా పంపిన సందేశాన్ని విశ్లేషిద్దాం. పదండి, ఈ రాజకీయ కథ లోతుల్లోకి వెళ్దాం. ముందుగా ఈ రాజకీయానికి రంగస్థలమైన గన్నవరం ఎక్కడుందో చూద్దాం. ఇది మనందరికీ తెలిసినట్లుగా ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఉంది. కాని దీని అసలు ప్రత్యేకతేంటంటే ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అంటే ఇక్కడి రాజకీయ గమనాన్ని నిర్దేశించేది దళిత వర్గాల ఆకాంక్షలే. అందుకే ఈ నియోజకవర్గం ఎప్పుడూ చాలా కీలకమైనది. ఒకసారి 5 ఏళ్ల వెనక్కి వెళ్తే 2019లో పరిస్థితి పూర్తిగా వేరు. అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏకంగా 22,000కు పైగా ఓట్ల భారీ మెజారిటీ వచ్చింది. అది మామూలు పునాది కాదు, ఒక బలమైన కోట. ప్రజల మద్దతు ఎంత బలంగా ఉందో ఆ సంఖ్య స్పష్టంగా చెప్పింది. కాని కేవలం 5 ఏళ్లు గడిచేసరికి కథ పూర్తిగా తలకిందులైంది. 2024లో అదే పార్టీ ఏకంగా 33,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయింది. ప్లస్ 22,000 నుండి మైనస్ 33,000కు. ఈ ప్రయాణం ఎలా జరిగింది? ఓటర్ల మనసులో ఇంత పెద్ద మార్పుకు కారణాలేంటి? ఈ విశ్లేషణలో మనం కనుక్కోబోయేది ఇదే. సరే, మన విశ్లేషణ ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా తీర్పులోని సందేశాన్ని అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత అక్కడి ప్రజల కథను తెలుసుకుంటాం. ఓటమికి అసలు కారణాలను విడమరిచి తిరిగి పుంజుకోవడానికి మార్గాన్ని అన్వేషిస్తాం. చివరగా ఒక కొత్త పాలనా సిద్ధాంతాన్ని, భవిష్యత్ కార్యాచరణను చర్చిస్తాం. మొదటి భాగం తీర్పులోని సందేశం. ఇక్కడ మనం కేవలం అంకెలను మాత్రమే చూసి ఓటర్ల సెంటిమెంట్లో వచ్చిన మార్పును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ఓటమి కేవలం మెజారిటీ తగ్గడం కాదు. ఇక్కడ చూడండి, పార్టీ ప్రధాన ఓటు బ్యాంకుకే దెబ్బ తగిలింది. 2019లో సుమారు 43% ఉన్న ఓట్ల వాటా 2024 నాటికి 37%కి పడిపోయింది. అంటే సూటిగా చెప్పాలంటే ప్రతి 100 మందిలో 6 కీలక ఓటర్లు దూరమయ్యారు. ఇది ఏ పార్టీకైనా చాలా పెద్ద హెచ్చరిక. ఓకే, ఇప్పుడీ అంకెలను కాసేపు పక్కన పెట్టి క్షేత్రస్థాయి వాస్తవాల్లోకి వెళ్దాం. అసలు గన్నవరం ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి? వాళ్ల సమస్యలేంటి? ఎందుకంటే ఏ ఎన్నికల ఫలితమైనా అక్కడి ప్రజల రోజువారీ జీవితాల్లోనుందే పుడుతుంది. గన్నవరం జనాభాను చూస్తే ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి సహజంగానే ఇక్కడ దాదాపు 60% మంది దళిత ఓటర్లు ఉన్నారు. మిగిలిన 40% బీసీ మరియు ఇతర వర్గాలవారు. కాబట్టి ఇక్కడి రాజకీయాలు దళిత వర్గాల ఆకాంక్షల చుట్టూనే తిరుగుతాయి. వాళ్ల సమస్యలే ఇక్కడ ప్రధాన ఏజెండా అవుతాయి. ఈ గడ్డకు ఒక గొప్ప సేవా వారసత్వం ఉంది. అన్నార్తుల ఆకలి తీర్చిన డొక్క సీతమ్మ వంటి మహనీయులు పుట్టిన నేల ఇది. ఆమె నిస్వార్థ సేవ వల్ల ఈ ప్రాంత ప్రజల మనసులో సంక్షేమం అనే పదానికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. అందుకే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకు ఇక్కడ ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే సంక్షేమం ఎంత ముఖ్యమో మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యం. ఇక్కడి ప్రజలను ప్రధానంగా వేధిస్తున్న సమస్యలివి. తాగడానికి సురక్షితమైన నీళ్లు లేకపోవడం, ఊళ్లలోని రోడ్లు అధ్వానంగా ఉండటం, మరియు దశాబ్దాలుగా పూర్తికాని ముక్తేశ్వరం కాజ్వే, ఉడుములలంక బ్రిడ్జ్ వంటి కీలక ప్రాజెక్టులు. ఈ రోజువారీ సమస్యలే వాళ్ల అసంతృప్తికి ప్రధాన కారణమయ్యాయి. సరే, ఇప్పుడు ఈ ఓటమికి వెనుక ఉన్న అసలు కారణాలను ఛేదిద్దాం. పైకి కనిపించేవి కాకుండా లోతుగా పాతుకుపోయిన 3 కీలక కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ ఓటమి వెనుక 3 ప్రధాన శక్తులు పనిచేశాయి. 1. ప్రజల కనీస అవసరాలైన మౌలిక సదుపాయాలను పట్టించుకోకపోవటం. 2. సొంత పార్టీలోని అంతర్గత కలహాలు. 3. చాలా పటిష్టంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి. ఈ 3 కారణాలు కలిసి ఈ ఫలితాన్ని శాసించాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, మన రాజ్యాంగం మనకు భావ ప్రకటనా స్వేచ్ఛను ఇచ్చింది, కాని దానితో పాటు ఒక బాధ్యతను కూడా ఇచ్చింది. ప్రజల మధ్య మాట్లాడేటప్పుడు ఒకరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ స్వాట్ విశ్లేషణ పరిస్థితినే ఒక అద్దంలా చూపిస్తుంది. చూడండి, ఒకవైపు సంక్షేమ పథకాల బలం ఉన్నా మరోవైపు రోడ్లు, నీళ్లు వంటి సమస్యలు బలహీనపరిచాయి. ప్రజల అవసరాలు తీర్చే అవకాశం ఉన్నా టీడీపీ జనసేన కూటమి రూపంలో ఒక పెద్ద సవాలెదురైంది. ఇది బలాలు, బలహీనతల మధ్య జరిగిన పోరాటమన్నమాట. ఓటమి కారణాలను విశ్లేషించడం పూర్తయింది. ఇప్పుడు పరిష్కారం వైపు దృష్టి సారిద్దాం. ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి?
రాజకీయ పునరుజ్జీవనం కోసం ఎలాంటి నిర్దిష్టమైన ఆచరణాత్మకమైన వ్యూహాన్ని అనుసరించాలి, దానికోసం ఒక బ్లూ ప్రింట్ను చూద్దాం. పునరుజ్జీవనం కోసం 3 కీలక ప్రాజెక్టులను ప్రతిపాదిస్తున్నాం. దీనిని మనం సంక్షేమ యాక్సిలరేటర్ ప్లాన్ అనవచ్చు. మొదటిది వైఎస్సార్ వాటర్ గ్రిడ్ పేరుతో ప్రతి ఇంటికి పైపుల ద్వారా తాగునీరు అందించే పథకాన్ని ప్రారంభించడం. రెండవది ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ముక్తేశ్వరం, ఉడుముల లంక బ్రిడ్జిలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం. మూడవది గ్రానైన రోడ్లు మరియు డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించడం. ఇవి చేస్తే మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రచారంలో కూడా మార్పు చాలా అవసరం. సాధారణ సంక్షేమ సందేశాలకు బదులుగా లక్షిత వర్గాలపై దృష్టి పెట్టాలి. యువత కోసం నైపుణ్య మేళాలు ఏర్పాటు చెయ్యాలి. మహిళా సంఘాలను మన ప్రచార రాయబారులుగా మార్చుకోవాలి. ఇక దళిత ఓటర్లను ఆకట్టుకోవడానికి డొక్కా సీతమ్మ వంటి స్థానిక ఆదర్శమూర్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి. అప్పుడే ప్రజలతో బంధం బలపడుతుంది. ఇప్పుడు కేవలం సమస్యల పరిష్కారం కాదు, భవిష్యత్తు కోసం ఒక పటిష్టమైన వ్యూహాన్ని చూద్దాం. దీని పేరు చతుర్ముఖ సిద్ధాంతం. రాజకీయాల్లో ముందుకు వెళ్లడానికి ఇదొక దిక్సూచిలా పనిచేస్తుంది. చతుర్ముఖ సిద్ధాంతం అంటే చాలా సులభం. రాజకీయాల్లో కేవలం ఒకేలా ఉండకూడదు. కొన్నిసార్లు దూకుడుగా ఉండాలి, కొన్నిసార్లు స్థిరంగా నిలబడాలి, కొత్త ఆలోచనలను సృష్టించాలి, అలాగే మన బలాన్ని కాపాడుకోవాలి. ఈ 4ంటిని సమతుల్యం చేయడమే ఈ సిద్ధాంతం యొక్క సారాంశం. ఈ సిద్ధాంతంలోని 4 ముఖాలను చూద్దాం. శివుడిలాగా ప్రతిపక్షాల వైఫల్యాలపై దూకుడుగా ఉండాలి. విష్ణువులాగా మన సంక్షేమ బలాలను కాపాడుకుంటూ స్థిరంగా నిలవాలి. బ్రహ్మలాగా భవిష్యత్తు కోసం కొత్త ప్రాజెక్టును సృష్టించాలి. ఇక దుర్గాలాగా మన పార్టీ కార్యకర్తలను, యంత్రాంగాన్ని రక్షించుకోవాలి. ఈ 4 కలిస్తేనే ఒక సమతుల్యమైన, శక్తివంతమైన పునరాగమనం సాధ్యమవుతుంది. ఇక మన విశ్లేషణ చివరి దశకు చేరుకున్నాం. తుది సిఫారసులను సంగ్రహించి భవిష్యత్ ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాలను చర్చిద్దాం. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. మన దేశంలో కొత్తగా వచ్చిన డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం ఏ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని అయినా వారి అనుమతి లేకుండా వాడకూడదు. ఇది మనందరి గోప్యతకు సంబంధించిన హక్కు. మా తుది మరియు అత్యంత ముఖ్యమైన సిఫార్సు ఇదే. 2029 ఎన్నికల కోసం స్థానికంగా బలమైన మూలాలున్న ఒక కొత్త నాయకుణ్ణి ఎంపిక చేయాలి. ఇది ప్రచారానికి కొత్త ఊపునిస్తుంది మరియు గత వైఫల్యాల భారాన్ని మోయాల్సిన అవసరముండదు. అయితే ఈ ప్రయాణంలో కొన్ని ముళ్ళు కూడా ఉన్నాయి. పార్టీలోనే కొందరి అసంతృప్తి, కొన్ని వర్గాల ఓట్లు చేజారిపోయే ప్రమాదం మరియు సోషల్ మీడియాలో ప్రతిపక్షం చేసే తప్పుడు ప్రచారం. ఈ 3 సవాళ్లను నిరంతరం గమనిస్తూ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడం ద్వారా రూపొందించిన ఈ వ్యూహం ప్రభుత్వ వ్యతిరేకత అనే బలమైన ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడగలదా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. మీరు కూడా ప్రజలను కేంద్రంగా చేసుకుని మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కి కాల్ చేయండి. మా లక్ష్యం రాజకీయాలకు అతీతమైన సేవ.